ఈ లడ్లు అయితే బాలెంతలు తినాలి, నడుములకు మంచిగా ఉంటుందంట. మా చెల్లి కోసం చేసినాం. ఈ వ్లాగ్లో అయితే లడ్లనే ఎట్లా ప్రిపేర్ చేసినాము మొత్తం ఉంటుంది. సో ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉంటారు కదా. నేనైతే మంచిగా ఉన్నాను. ఈరోజు అయితే మా చెల్లి కోసము లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాము. 1, 2 కాదు, 100 లడ్లు, 100 కన్నా ఎక్కువనే చేసినాము ఫ్రెండ్స్. ఎందుకంటే బాలంతలకైతే ఈ లడ్డు ఇవ్వాలి ఫ్రెండ్స్. అట్లానే ఈ వీడియో కూడా షూట్ చేసినాను. ఇంట్లో అయితే ఎవరికి తెలియదు కదా, సో యూట్యూబ్లో వీడియో చేస్తా అని, అంటే ఎవరికి తెలియకుండా రఫ్గానే వీడియో తీస్తాను. సో వాళ్ళు జస్ట్ అలా నార్మల్ వీడియో తీస్తుందని అనుకుంటున్నారు, అదనమాట. సో ఇక్కడైతే నేను పిండిని జల్లెడ పడుతున్నాను. ఫస్ట్ అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాము. ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏమేమి వేసి ఈ లడ్డూని అయితే చేసినాము. బాలంతలకు నడుములకు మంచిగా ఉసురు ఉంటుందంట, సో బలం అంట. ఇక్కడ మహారాష్ట్రలో అయితే స్పెషల్గా బాలంతల కోసం అయితే ఈ లడ్డూని ఖచ్చితంగా ఇస్తారు. నా టైంలో అయితే మా అమ్మకి చేయడానికి రాకుండే, ఇప్పుడు కూడా రాదు. సో ఒక ఆంటీని అయితే పిలిపించాము చేయడానికి, అదనమాట. ఇంకా ఆంటీకి మేము కూడా హెల్ప్ చేసినాము. ఇంకా నా టైంలో అయితే నేను హోటల్లోకి వెళ్ళి తెచ్చుకొని తిన్నాను. సో అవి ఇంట్లో చేసినంత మంచిగా అయితే లేకుంటాయి, కానీ మా చెల్లికి అయితే మేము చేస్తున్నాం అన్నమాట. సో దీనికి ఖర్చు కూడా ఎంత వచ్చింది నేను చెప్తాను. 100 కన్నా ఎక్కువనే లడ్డు అయినాయి. ఇక్కడైతే పిండి అయితే జల్లెడ పడుతున్నాను నేను. సో పాపకు కూడా మస్తు ఫీవర్ వచ్చింది అని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే పడుకోబెట్టాను. స్కూల్కి వెళ్ళింది, అట్లనే ఫీవర్లోనే స్కూల్కి వెళ్ళింది. వద్దనంగానే పడుకున్నది అక్కడ పాపనే. ఇంకా చెల్లి కూడా పడుకున్నది. లడ్డు కోసం ఏమేమి కావాలి వీడియోలో అయితే చెప్తాము. 2 kgs గోధుమ పిండి అయితే తీసుకున్నాము. గోధుమలు కొంచెం రవ్వగా ఇసిరిపియాలన్నమాట. లడ్డు చేసేటప్పుడు పిల్లితో అయితే మస్తు టైం పాస్ అయింది. చూశారు కదా, అది ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది. సో ఇక్కడ మా డాడీ కూడా మస్తు హెల్ప్ చేసిండు లడ్డు చేయడానికే. ఒక్కరం ఇద్దరం కాదు, 4 కలిసి చేసినాం అన్నమాట. సో ఇక్కడైతే కర్రీ నేను చేసి పెట్టినాను. కందుల కర్రీ అని అంటారు. ఆ కర్రీ అయితే మస్తులు ఉంటుంది. నేనే చేసినాను. ఇంకా ఇంటికైతే వెళ్ళలేదు ఈరోజు, ఇక్కడనే ఉండాలన్నమాట. సో పని ఉంది కదా, ఇంకా అట్లానే ఇంకా వెళ్ళలేదు. సో మా డాడీ అయితే కొబ్బరి మొత్తం ఫ్రై చేసుకున్నాడు. సో ఫస్ట్ టైం మా డాడీది వీడియో తీయడము, ఎప్పుడు తీయలేదు. మా డాడీకి అసలు నచ్చదు అనమాట వీడియోస్ తీయడం, కానీ ఎట్లనో తీసినాను. ఇక్కడ వచ్చేసి మా డాడీ మొత్తము ఏమేమి వేసిండంటే గోధుమ పిండి 2 kgలు, 1 kg మెంటల పొడి, కొబ్బరి, ఇంకా కాజు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్. సో కాజుని అయితే మిక్సీలో బట్టి పౌడర్ చేసి వేసాము. అంత పౌడర్ చేసి మిక్స్ అయితే చేస్తున్నాము, అదనమాట. సో చూశారు కదా, ఈ ఆంటీ అయితే వచ్చింది, మస్తు హెల్ప్ చేసింది అనమాట. సో మాకైతే రావు. మహారాష్ట్ర వాళ్ళు అంటే వీళ్ళది ఖాందేశీ అని వాళ్ళ కాస్ట్ అనమాట. వీళ్ళ దాంట్లో చాలా మంచిగా చేస్తారనమాట. సో ఆమెకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా ఆమెనైతే తోలుకొచ్చాము చేసి అని. అంటే మా పక్కనే ఉంటుంది. సో దీనికి చాలా కష్టం చాలా ఉంటుంది. మస్తు బలంతో ఈ లడ్డు అయితే చేసేది ఉంటుంది. నేను అనుకోలేదు, నేను చేస్తాను అని అనుకోలేదు. ఫస్ట్ టైం ఆంటీ చూపించగానే వచ్చేసింది అనమాట. ఇది కూడా ఉంటుంది పౌడర్ అలాగానికి ఎట్టిండ్రా దీంకా అంటే ఏమంటారు, మనకేమంటారు, మా బ్యాడ్ లక్ ఏంటంటే వీడియో చేద్దామని అనుకున్న లడ్డు చేసేటప్పుడు, కానీ లడ్డు చేయడానికి స్టార్ట్ చేయగానే 2 o'clockకి స్టార్ట్ చేసినాము ఆఫ్టర్నూన్లో. ఇంకా కరెంట్ అయితే పోయింది. 5 o'clock వచ్చింది. కరెక్ట్గా లడ్డు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాతనే వచ్చింది. నేను కూడా చేసినాను, మస్తు చేసిన, మంచిగా చేసిన అనమాట. సో చూడండి, రౌండ్కి వచ్చినాయి. ఇంకా అంతా చేసిన తర్వాత చేతులు కడుక్కొని ఈ వీడియో అయితే తీసినాను అనమాట. చేసేటప్పుడు వీడియో తీస్తే తిడతారని తీయలేదు, అదనమాట. ఇందులో ఒకటి చెప్పలేదు ఫ్రెండ్స్. సో బెల్లం పాకం చేసి అయితే వేస్తారు. అట్లనే 3 kgs నూనె కూడా వేసిండ్రు అనమాట. సో టోటల్ దీనికి ఖర్చు అయితే 1200 వచ్చిందనమాట. తర్వాత లడ్డులు అయితే కౌంట్ చేసి చూశాను, 141 లడ్లు అయితే వచ్చినాయి. సో 1200కి మంచిగానే వచ్చినాయని అనుకుంటున్నాను. అమ్మ అది ఆడబెడితే పాచివి షర్ట్వి చేతికే కట్టాలటమ్మా. అది
సో ఇట్లా మా చెల్లి కోసం అయితే చేసినాము అందరం కలిసి. సో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి, షేర్ చేయడానికి మర్చిపోకండి. ఓకే.